యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. మరి రాని వారి కోసం కూడా దేవుడు ఆయన కృప తోడుగా ఉంచి బిడ్డలు రావడానికి సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ఈ ప్రార్థనలనైనా వాక్యం నేనుగా కాకుండా నా తండ్రి ప్రభా, నా పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబాడన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయానికి నా తండ్రి ప్రభా, నా తండ్రి తృప్తిపడే ఆహారాన్ని వాళ్ళు భుజించడానికి సహాయం దయచేయమన్నైనా నా తండ్రి, నా పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబడి ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. సహోదరులారా, ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే కీర్తన గ్రంథం కీర్తనలు 119 2వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నామమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు అని చెప్తున్నారు. పూర్ణ హృదయం అంటే తెలుసు కదా, మన పూర్ణ మనసులోకి మన హృదయం ఏదైతే ఉందో అటువైపు ఇటువైపు చూడుకోకుండా ఖాళీగా ఉండే, పూర్ణం అంటే తెల్లగా ఉంటుంది కదా, పూర్ణ మనసు ఎట్లా ఉంటుంది అంటే తెల్లనైన మనసు మనలో, ఆ మనసులోకి మంచు వలె ఉన్న మన మనసులోకి ఆయన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకున్నప్పుడు ఇంకా దేనికి స్థానం లేకుండా యెహోవాని మనం హృదయంలోకి చేర్చుకుంటే ధన్యులంట. ఎంతగా అంటే చెప్తే తీరదండి. ఆ ధన్యత ఎట్లా ఉంటుందంటే అద్భుతంగా, ఆశ్చర్యంగా. ఎలాగంటే మనము ఏ సమస్య కోసం అయితే ఎదురు చూస్తామో ఆ సమస్యని మనం అనుకోకుండానే మనం నిద్రపోతున్న సమయంలో తలుపు తట్టి మన అదృష్టాన్ని గృహంలోకి చేరుస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధాత్ముడు అనమాట. అయితే మనం ఆయనకి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదు. మనం ఎదుటి వాళ్ళని ద్వేషించడం కానీ, శత్రువులని మనము ప్రేమిస్తేనే ఆయనకి ఇష్టం. ఎందుకంటే శత్రువుల మనసును మార్చేది దేవుడే కాబట్టి శత్రువులను ద్వేషించకూడదంట. మనకి ఎవరన్నా తిట్టారనుకో వాళ్ళని ఏమనకూడదు. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మనకి దేవుడు ఇష్టపడ్డంట. ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకు ఫలితం ఏముంది? ద్వేషించిన వారిని ప్రేమిస్తే కదా మీకు ఫలితం ఉండేది. ఆనాడు నేను కలవరి శిలువలో నన్ను సిలువ వేపించి చాలామంది చాలా రకాలుగా చేశారు కదా. మరి నేను ఆనాడు మిమ్మల్ని అందరినీ ద్వేషించుంటే మీరు ఉండరు కదా భూమి మీద. మరి నేను ఎంతగా ప్రేమించానో ఆ ప్రేమ మీరు కూడా పంచుకున్న రోజు, హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించుకున్న సమయాన ధన్యులు అని చెప్తున్నారు. ఎప్పటికీ ధన్యులేనంట. ధన్యులంటే మనం ఎత్తైన స్థలంలో ప్రతి క్షణం మనం ఏ పనిలోకి వెళ్ళినా కానీ మనకి వెనక తగ్గే పని లేకుండా ప్రతి ఒక్క పనిలో సఫలం చేస్తాడంట దేవుడు. పూర్ణ హృదయంతో ఆయన ఆహ్వానించుకున్న వారికి, ఆయన వెతుకుతాం కదా, ఆయన వెతికేవారు ధన్యులు అని చెప్తున్నారు. ప్రతి క్షణం ఆయన్ని మన ఖాళీ సమయంలో మన పనులన్నీ చూసుకున్న తర్వాతే మన పనులు అక్కడ పెట్టుకొని ఆయన దగ్గర కూర్చోమని చెప్పటంలో మనము ఒక్క సమయమున యేసయ్యా నీ సన్నిధిలో మేము ఉండాలయ్యా, నాకు పనులు సహాయం దయచేయి ప్రభా అని చెప్పంటే చాలు. మనం రోజంతా చేసే పని 1 గంటకే పని అయిపోతుందండి. జాబులు చేసేవాళ్ళు కాదు కానీ గృహాల్లో ఉంటారు కదా, ఆ బిడ్డల కోసం చెప్తున్నాను. జాబులు చేసేవాళ్ళు జాబులో పని సరిపోద్ది ఉదయం కాలం సమయం నుంచి సాయంత్రం దాకా. కానీ వాళ్ళు కూడా ఉదయం సమయం, సాయంత్రం వేళ సమయం 1-2 నిమిషాలు దేవుడితోటి ధ్యానించుకుంటూ, పనులు చేసుకుంటూ కూడా, జాబ్ చేసుకుంటూ కూడా దేవుని పూర్ణ హృదయంలోకి మనం ఆహ్వానించుకుంటే మనం అన్నిటిలో విజయం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే జాబ్లో మంచిగా ఇంకా మనం పై స్థితికి నడిపించే విధంగా కూడా చేస్తాడు దేవుడు. ఎట్లాగంటే చెప్పలేమండి. సడన్గా జరుగుతాయి, అన్నీ సడన్గా జరుగుతాయి. దేవుడిచ్చే ప్రతి ఒక్క ఆశ్చర్యకార్యాలు సడన్గా జరుగుతాయి. మనం ఆయన్ని ఆహ్వానించే కొంది మన పిల్లలకు కానీ మనకు కానీ ఏది కొద్ది ఉండదంట. ప్రతి ఒక్క విషయంలో మనకు సంతోషమే కానీ కొదువు అన్న మాట ఎక్కడ ఉండదంట. దేంట్లో కొదువు ఉండదంట. కానీ మనం తప్పు చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా ఆ శిక్ష అనేది విధిస్తాడు. ఎట్లాగంటే అయితే ప్రాణాలు పోయే శిక్ష వేయడు కానీ ఏదో ఒక విధంగా ఒక నరకంలాగా ఏదో ఒక అసమాధానంగా, ఆరోగ్యం బాగలేకుండా ఉండటం అట్లా చేస్తాడు. మనము దేవుడికి నచ్చిన విధంగా దేవుడిని ప్రయాస పెట్టుకోకుండా ఆయన ఎప్పుడు మన పట్ల ఆయన నామాన్ని గణపరిచేవారుగా మనం ఉంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎలాగంటే మనం చెబితే తీరదు. ఆ సంతోషం ఎట్లా ఉంటుందంటే బహు సంతోషం. బహు అంటే మహా సంతోషం అన్నమాట. చిన్న సంతోషం కాదు, దేంట్లైనా సరే మహా సంతోషంగా ఉంటుందంట.
ఎవరైనా బంధకాలతోటి ఉన్నారనుకో, ఎవరైనా సైతాన్ బంధకాలతోటి ఉన్నారనుకో, ఆరోగ్యం బాగలేని వారు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ పాటలతోట ఈ బిడ్డకు స్వస్థపరచు ప్రభా అని చెప్పని అన్నామనుకో, ఆ బిడ్డలో ఆయన స్వరం వినిపిస్తూ మనం ప్రతి దినము వాళ్ళు ఎట్లాగున్నప్పటికీ వాళ్ళ నోరు కూడా విప్పించి వాళ్ళ నోటితో పరికేటప్పటికి వాళ్ళ నోటితోటి యెహోవాను కీర్తనలు పాడేటప్పటికి కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన నామను మహిమపరుస్తూ మన కష్టాన్నే ఒక నూతన కీర్తనగా పాడినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడంట. దినదినం నూతన కీర్తనలు పాడటం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. నూతన కీర్తనలు అంటే మన కుటుంబంలో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో ఆయన మంచి చేసిన మేలులు, మనకి కష్టం, మనం పడుతున్న కష్టము అన్నిట్లో కలిపి యెహోవా నామాన్ని గణపరుస్తూ యెహోవా నామాన్ని జయపరుస్తూ మనం పాడే కీర్తనలు మన నోటి గుండా. ఎవరైనా ఆరోగ్యం బాగలేకుండా ఉన్నారా, ప్రతి క్షణం యెహోవానే ఒక పాట ద్వారా ఆయన్ని పిలవండి, ఆహ్వానించుకోండి. ఒక పాట కీర్తన, నూతన కీర్తన అంటే అది మన కష్టమే ఆయన కీర్తన అనమాట. ఆయన గణపరుస్తూ ఆయన నామను మహిమపరుస్తూ ప్రభా స్వస్థపరిచాయి అని చెప్పనని నూతన కీర్తనగా పాడుతూ ఆయన నామను గణపరిచినప్పుడు మనలో ఉన్న భయము పోద్ది, మన కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోద్ది. వాళ్ళు ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ లేచి కూర్చుంటారు. వాళ్ళు చాలా ఆరోగ్యం అని ప్రియ సహోదరులారని చెప్పేది నిజం, అబద్ధం కాదు. ఆ నూతన కీర్తన పాడుతూ ఉంటే, ఆ కీర్తనలు పాడుతూ ఉంటే ఎట్లాగుంటుందంటే మనకి రాను ప్రార్థన కూడా దేవుడు పలికిస్తాడు. అసలు ఎట్లా ఉంటుందంటే చెప్పలేమండి, అంత ఆనందంగా గాల్లో తేలాడు అంత ఆనందంగా ఉంటుంది. మనకి ఆరోగ్యం ఎంత బాగాలేకపోయినప్పటికీ అంత సంతోషంగా ఉంటుంది. కష్టంలో ఎంత కుటుంబంలో ఎంత అసమాధానంగా ఉన్నప్పటికీ ఆ కీర్తన పాడే కొంది, నూతన కీర్తన పాడే కొంది మన కుటుంబంలో అసమాధానాలు తొలగిపోతాయి. దాని అంతటికి ఎట్లా తొలగిపోతాయో తెలియదు. కోపంగా వెళ్ళిన భర్త సంతోషంగా నోటి నిండా నవ్వుతోటి వస్తాడు, ప్రేమగా వస్తాడనమాట. మరి భార్య అట్లా ఉన్నిందనుకో, భార్య కూడా అట్లాగే వచ్చిద్ది అనమాట. పిల్లలు అలా ఉన్నారనుకో, పిల్లలు కూడా అట్లాగే మహా సంతోషంగా వస్తారు. ప్రభువుని కీర్తనతోటి, వాక్యం కంటే ఎక్కువగా ఆయన్ని తంబూర నాద సితారములతోటి వాయించుతూ ఆయన ఆహ్వానించే ప్రతి ఒక్క దాంట్లో సైతాను కూడా వెళ్ళిపోద్దంట. సైతాన్ని బట్టి ఉంటారా, సైతాను కూడా వెళ్ళిపోద్దంట వాళ్ళలో నుంచి. వాళ్ళ నోటి గుండా అది అనేది పాడేటప్పటికి, ఆ కీర్తనలు పాడేటప్పటికి, నూతన కీర్తనలు పాడుతూ ఉంటే ఆనందంగా మనకి గృహంలో ఒక్కళ్ళమే ఉన్నామా, ఏదైనా భయంగా ఉందా, ఏదైనా కీడు ఆలోచనలు ఏదన్నా అపవాది చెడు తలంపులుగా తీసుకొస్తుందా, ప్రభువా ఇట్లాగని చెప్పని ఒక కీర్తన పాడుతూ ఉండండి. ఏదో ఒక కీర్తన మీ నోటికి ఏదొస్తే అది దేవుని నామను మహిమపరుస్తూ నూతన కీర్తన పాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అసలు ఇంకా అది ఆ చెడు తలంపులే మన మనసులోకి రావు, చెడు ప్రేరేపణలు తీసుకురాదు అపవాది. ఇంకా అసలు అపవాది ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. మనం ఒంటరిగా ఉన్న, నలుగురిలో ఉన్న, అందరం కలిసి ఉన్నప్పుడు కూడా ఆ కీర్తన పాడుకుంటూ ఉంటే ఆనందంగా సంతోషంగా మనం ఏ పని చేసినప్పటికీ ఎంతో హుషారుగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, పొనుకున్నా, కూర్చున్నా, తిన్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా కూడా మన ఆత్మలో యేసయ్య మన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. మన ఆత్మలో ఆయన మాటలు వినపడతాయి అనమాట. ఆయన కీర్తనలు ఆయనే పలికే ప్రతి ఒక్కటి మన తలంపుకు తీసుకొస్తాడనమాట. అట్లాగా ఎంతో హుషారుగా ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. మరి దేవుడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. పూర్ణ హృదయంతో నన్ను వెతుకువారు ధన్యులు అని చెప్తున్నారు. ఎంత ధన్యత అంటే చెప్పలేనంత ధన్యత. ఆ కుటుంబంలో ఏదైనా సరే, అది ఎట్టి సమస్య అయినా సరే, సైతాన్ బంధకాలే కావచ్చు, చేతబడి దోషంలే కావచ్చు, ఏదైనా కీళ్ళు విషయమే కావచ్చు, దారిలో రాకపోకల ఏదైనా తొక్కిళ్ళు అయినప్పటికీ ఏదైనా సరే, మనం ఎక్కడ ఎవరి చేతిలో మనము చెరసాల్లో ఉన్నప్పటికీ అన్ని చెరసాలే బ్రద్దలైపోతాయి అంట. యెహోవా నామంలో ఎంతో బలం ఉందంట. యెహోవా నామంలో చేసే ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా సరే చెరసాలు కూడా బద్దలైపోద్దంట. అట్టి కార్యం చేస్తాడంట దేవుడు. అంత ఘనకార్యంగా చెప్తున్నాడు దేవుడు ఈరోజు. ఎంత ఘనమైన మాటను మనకు చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో వెతుకువారు ధన్యులు అని చెప్తున్నాడు. మరి దేవుడిని మనం ఎదుగుతేనే కదా మనకు తెలిసేది. తెలియని వారికి దేవుడు ప్రభా ప్రార్థన చేయటం నాకు రాదయ్యా, నన్ను నేర్పు అని చెప్పంటే ప్రార్థన నేర్పుతాడు, పాటలు నేర్పుతాడు, అన్నీ నేర్పుతాడు. గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడో. ఇప్పుడు వచ్చే రోజులు మరి ఇంకా భయంకరంగా రాబోతున్నాయని చెప్పనని దేవుడు అందరిని ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ నన్ను పిలవాలి, ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి, ఎటు పక్కకు తొలిపోకూడదు, ఏ బిడ్డ పక్కకు తొలిపోకూడదు. అపవాది శోధిస్తుంది. అపవాది నేను ఎంత జాగ్రత్త చేసినప్పటికీ బిడ్డల్ని అపవాది శోధిస్తుంది వాళ్ళని నేను చెప్పనని
మీరు నోరు ఎప్పుడైతే తెరిచి యెహోవా నన్ను కాపాడవా, యెహోవా నాకు ఇది సహాయం చేయవా అని చెప్పరని పూర్ణ హృదయంతో మీరు పిలిచే కొంది ఆయన పలుకుతాడంట. ధన్యులని చెప్తున్నారు, వాళ్ళ కుటుంబాలు రక్షింపబడతాయని చెప్తున్నాడు. పిలవకపోయినా ఉంటాడు, కానీ ఒక్కోసారి ఏంటంటే అపవాది నిన్ను పిలవని వారి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు, వాళ్ళని నా చేతులకు చెప్పనని వాళ్ళ కుటుంబాలు నాశనం చేస్తూ ఉంటుందంట. కానీ దేవుడు కొంతమందికే అధికారాన్ని ఇస్తాడు ఆ కుటుంబాలు ఎవరిని ఏ చెడు ముట్టుకోకుండా కాపాడటానికి. కానీ యెహోవాని ఎతికేవారికి ప్రతి క్షణం ధన్యులని చెప్తున్నాడు. మరి దేవుణ్ణి ఎతికేవారికి మనకు తెలుసో తెలియక మాటల ద్వారా నడవడిక ద్వారా ఏమైనా పొరపాట్లు చేస్తుంటే దేవుడి పాదాల దగ్గర కూర్చొని, ప్రభా మేము ఇది తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించాయ్యా, ఇంకెప్పుడు ఈ తప్పు చేయమయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్పనని ఇంకా ఆ తప్పు మనం చేయకోకుండా, ఆ మాటలు మనం మాట్లాడుకోకుండా, అలాంటి ఆలోచనలు మనకు రానియకుండా నలుగురు కూర్చొని కాడ మనం కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి మనం చెప్పుకోకుండా సంతోషంగా, అసలు మన ఒంటికి ప్రయాసమే కానీ అక్కడ ఏమీ ఉండదు. ప్రియ సహోదరులారా, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ముసలమ్మ ముచ్చట్లు ఆపేసి మీరు మహాసంతోషంగా జీవించండి, ఆరోగ్యంగా ఉండండి, ఒంటికి లేని ప్రయాస మీకు ఎందుకు అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కాదు, మీరు ఏదైతే తింటున్నారో తాగుతున్నారో అది మీ ఒంటికి పట్టేటట్టు సహాయం చేసుకోండి. ఇవన్నీ ఎందుకు మీకు ఒంటికి ప్రయాసపడి బాధపడుతున్నారు ఎందుకు? మీరు యెహోవాను ఎతుకువాడు ధన్యుడు. ఎంతగా ఎతుకుతారో పూర్ణ హృదయంతో ఎంతగా ఎతుకుతారో ఆ కుటుంబం అంతా చేసే ప్రతి ఒక్క పనిలో తోడుండి సహాయం చేస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. జయవీరుడిగా ముందు ఉండి నేను అన్నిట్లో నడిపిస్తాను, వాళ్ళ మార్గాలన్నీ సరళం చేస్తాను, మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడతాను, వాళ్ళకి పూర్ణ హృదయంతో నన్ను వెతకండి అని చెప్పానని చెప్తున్నాడు. మరి ప్రభువుని మనం ఎతుకుదామా, ఎతికేవారిగా ఉందామా? మరి ఆయన మనం చేసిన తప్పులన్నింటినీ ఆయన ముందర పాదాల దగ్గర ఒప్పుకొని, ప్రభా మమ్మల్ని క్షమించయ్యా, ఇంకెన్నడూ చేయమయ్యా నా తండ్రి, ప్రతి క్షణం మా కుటుంబానికి యజమానకర్తవు నీవేనయ్యా, నీవే మాకు నివాస స్థలం ప్రభా అని చెప్పానని ప్రతి క్షణం మనం అడిగామనుకో, యేసు నామంలో అడిగే ప్రతి ఒక్క దానికి శీఘ్రమే జవాబిస్తాడంట దేవుడు. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సఫలం అవుతాయి అని చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో ఎతుకు వారు ధన్యులు అని చెప్పానంటే మనం చేసేది ఏదైనా సరే అది ధన్యత అవుతుందంట, ఎంతో మంచిది అవుతుందంట. వివాహ విషయాల్లో ఏదన్నా విషయాల్లో మీరు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, వాటిల్లో కూడా సహాయం చేస్తాడంట. అన్నిట్లో ధన్యులు అని చెప్తున్నాడు. కట్నం వీలైన పరిస్థితిలో పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినారా, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో, అయ్యో చదువు అయిపోయిందే, చదివించలేకపోయామే, ఇంకా చదివించలేకపోయామే, వివాహం చేద్దామంటే కట్నాలు ఎక్కువ అడుగుతున్నారని చెప్పని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. జాబుల కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం కూడా అయ్యే మాట్లాడుతున్నారు. ధన్యులు యెహోవాని పూర్ణ మనస్సుతోటి ఎతికే వారు అందరూ ధన్యులు అని చెప్తున్నారు. మరి ఎంతమంది ఎతుకుతారు, ఎంతమంది చేస్తారు? ప్రియ సహోదరులారా, అందరం ఎతకాలి. అందరం ఎతికితేనే పూర్ణ హృదయంతో దేవుడు మన కుటుంబాల్లో ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి క్షణం మనకి ప్రయాణంలో కానీ చేసే పనుల్లో కానీ ప్రతి క్షణం మనకు తోడుండి సహాయం చేస్తాడంట. మరి అటు వారు ఎంతమంది ఉన్నారో తెలీదు, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో, ఎంతమంది ఇరిగి నలిగిన హృదయాలతోటి ఉన్నారో, గుండెకి అయిన గాయములు మానుపువాడు యెహోవాయే. కాబట్టి యెహోవాయే మానుపుతాడు. గాయాలు జరిగినప్పటికీ ఆ గాయాలు మానిపేది యెహోవాయే. పూర్ణ హృదయంతో మనం అందరం దేవుణ్ణి ఎతుకుదాము, ఎతికితేనే సంతోషం, మహాసంతోషంగా ఉంటాం. ప్రియ సహోదరులరా, ఈ దినం ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఎవరిని ఏ చెడు ముట్టుకోకుండా ప్రతి క్షణం దేవుని పాదాల చెంతకెళ్ళి అడుగుదాం. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆనందంగా ఉండాలి. బయటికి వెళ్తున్నారా కానీ ఇంట్లోకి వచ్చే వరకు ఏది నమ్మకం లేకుండా అయిపోతుంది. అందుకని దేవుణ్ణి పాదాలు పట్టుకొని అడుగుదాం, ప్రభా పూర్ణ హృదయంతో నిన్ను ఎదుగుతున్నామయ్యా, పూర్ణ మనసుతో నిన్ను ఎదుగుతున్నామయ్యా. నువ్వు చెప్పావు కదా ధన్యులు అంటున్నావు కదా, పూర్ణ హృదయంతో పిలిచిన వాళ్ళందరూ ధన్యులు అంటున్నావు కదయ్యా. మేము కూడా నా తండ్రి విశ్వాసంతో నాయన పూర్ణ మనసుతోటి నిన్ను పిలుచుకుంటున్నామయ్యా. మా గృహాల్లో నీ పాదాలు మోపండి అయ్యా. ప్రతి క్షణం మా చుట్టూ కంచిని వెండి అయ్యా. మేము వెళ్ళే ప్రయాణం అంతట్లో కూడా నాయన నీ కంచిని వెండి అయ్యా. దేవదూతలు మాకు కావల పెట్టండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా అని చెప్పనని ప్రతి క్షణం అడగాలంట. అడుగుతూ ఉంటేనే దేవుని గణపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని హెచ్చింపు చేస్తూ మనం ప్రతి ఒక్కటి మన కష్టాన్ని, సంతోషాన్ని ఒక నూతన కీర్తనలుగా పాడుతూ ఆనంద ధ్వనులతోటి, సితార నాదములతోటి వాయించినట్టు
నా తండ్రి అని చెప్పి ఆ తండ్రికి మనం పాడే ప్రతి ఒక్క పాట కూడా దేవుడు ఇష్టపడతాడంటే. ఏ పనిలో మనం ఎంత భయంకరమన్న శోధన మనకి రాబోతున్నప్పటికీ ఆ భయంకరంలో కూడా యుద్ధానికి వెళ్ళే ముందు, రాజుల కాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళకి యుద్ధం రాదంట, కానీ వచ్చేవాళ్ళు బాగా యుద్ధం చేసేవాళ్ళంట. కానీ యెహోవా చెప్పాడు, యెహోవాని ఆనుకుని ఉన్నవాళ్ళు యెహోవాను నమ్ముకోండి, యెహోవాయే మీ పట్ల యుద్ధం ఆడేది, మీకు ముందర ఉండి నేను కదా యుద్ధం జరిగించేది, మీరు ఎందుకు భయపడుతున్నారు? పాటలతోటి, గానాలతోటి, ఆనందగానములతోటి, సంతోష ధ్వనులతోటి పాటలు పాడుతూ ఉంటే ఉత్సాహధ్వనితోటి వాళ్ళందరూ తెలియకోకుండా వాళ్ళందరూ మరణించేవాళ్ళంట. యుద్ధం ఒక పాటల ద్వారా కూడా యుద్ధం జరిగించేవాళ్ళంట రాజులు. అట్లాంటి యుద్ధాలు జరిగేవంట. మరి ఇప్పుడు యెహోవా అదే మాట్లాడుతున్నాడు మనతోటి పూర్ణ హృదయంతో. అది ఏదైనా సరే మనం దేన్నైనా జయించుకుంటామంట ఒక కీర్తన ద్వారా, ఆనంద ధ్వనులతోటి, ఆనంద కీర్తనలు, నూతన కీర్తనలుగా పాడుతూ మన కష్టాలు సంతోషాలు కలిపి యెహోవా నామాన్ని ఘనపరుస్తూ ప్రతి క్షణం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనం పాడే స్తుతులు స్తోత్రాలన్నీ దేవునికి మహిమకరంగా ఉంటాయి అంట. సంతోషంగా మనకు వచ్చిరాని పాటలైనా సరే మన కష్టాలని ఆయన నూతన కీర్తనలుగా అంగీకరిస్తాడంట. ఆయన హృదయానికి తాగుతాయి అంట మన బాధలన్నీ, మన కన్నీరంతా ఆయన బుడ్డిలో దాచిపెడతాడంట దేవుడు. మనకి ఏది వృధా పోదు. మన ప్రార్థన తెలిసి తెలియక ప్రార్థన చేసే ప్రార్థనలో కూడా దేవుడు తోడుగా ఉండి సహాయం దయచేస్తాడంట. ఏ ఒక్కటి మనకి విడవడంట. కాకపోతే కొద్దిగా ముందు కొద్దిగా వెనక జరుగుతాయి. కొన్ని కార్యాలు అప్పుడే జరుగుతాయి, కొన్ని కార్యాలు నిదానంగా జరుగుతాయి. ఏ విషయమైనా సరే, దేంట్లో అయినా సరే, భార్యాభర్తల మధ్య అసమాధానం ఉన్నా ఏది ఉన్నప్పటికీ ఆ సమాధానాలన్నీ తీసివేస్తాడు. నెమ్మది సమాధానం అన్నిట్లో ఇస్తాడు. అయితే మనం ఆయన మనసుకు నచ్చినట్టు ఉండాలి. మనం వ్యతిరేకంగా ఉండకూడదు, ద్వేషించేవారిగా ఉండకూడదు, ప్రేమించేవారిగా మనం జీవించాలి. ఎదుటి వాడు ద్వేషించినప్పటికీ ప్రభా మాకు సహాయం చేయనైనా, ఇంట్లో శాంతి సమాధానం నింపు ప్రభా, మా మధ్య ఐక్యత ఉంచయ్యా అని చెప్పనని మనం అడగాలంట. అట్లా అడిగితే మన ప్రార్థనలన్నిటికీ శీఘ్రమే జవాబులు ఇస్తాడు. ఆయన్ని నమ్మి పూర్ణ హృదయంతో, అంటే మనం చేసే పనులు కానీ మాటలు కానీ ప్రతి క్షణం ఆయన మనసుకు నచ్చినట్టు ఉండాలంట. అట్లా ఉంటే ధన్యులని చెప్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో జయవీరుడిగా మనల్ని తలగానే నియమిస్తున్నాడు అంట, తోగ్గా నియమించడని చెప్తున్నాడు. మరి దేవుడు ప్రతి క్షణం మనల్ని రాజుల కంటే ఉన్నతమైన స్థానంలో ఇంకా ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెడతాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ధన్యులంటే అదే. మరి అందరికంటే ఎక్కువగా ఉన్నతమైన స్థానంలో మన పెద్దవాళ్ళకి రాని ఆశీర్వాదాలు, మన తల్లిదండ్రులకి రాని ఆశీర్వాదాలు మనల్ని దేవుడు ఈరోజు అంతగా హెచ్చింపజేస్తానని చెప్పారని మాట్లాడుతున్నాడు. ఎవ్వరికి లేని ధన్యత మనకిస్తానని మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ధన్యత పొందుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి, దేవుడితోటి అడగండి. 1-2 నిమిషాలు కూర్చొని చాలు, ఎక్కువ కూర్చోలేకపోయినా 2 నిమిషాలు ఆయన ధ్యానించుకోండి. ఎట్టి సమస్య అయినా కానీ అది ఎవరు వచ్చినా మనకు సహాయం చేసేవారు కాదు. మనుషుల వైపు చూస్తే మనుషులు ఎవరు సహాయం చేయరు. ఎందుకంటే ఎవరి వల్ల కాదు, ఎవరికి చెప్పుకోవడం తప్ప మన అవసరం మాటలు మన బాధలు చెప్పుకున్నంతసేపు గమ్ముకుంటారు. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే మనల్ని బయట అందరితో చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడతారు. అవన్నీ వద్దంటున్నాడు దేవుడు. మీ బాధలు ఎవరికి చెప్పుకోని అవసరం లేదు, నా ముందర కూర్చోండి, నాకు చెప్పుకోండి, మీ మొరేందో నేను తీరుస్తాను, ఆలకించేవాడు నేనేను, ఎవరు బాధ కానీ అని చెప్పనని చెబుతున్నాడు. ఆయన తీరుస్తాడంట, ఆయన చేస్తాడంట. మీ సమస్య లేదన్నప్పటికీ ఇరుగు పొరుగు వారితో చెప్పుకోవద్దు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏది మాట్లాడొద్దని చెప్పనని చెప్తున్నాడు. మరి అంత నమ్మకంగా మనకి దేవుడు ఇంత మంచి మాటలు చెప్తున్నాడు. చూడండి, మన ముందర ఉన్నంతసేపు మాట్లాడతారు, తర్వాత అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లాగా వీళ్ళు ఎట్లాగా అని చెప్పనని మళ్ళీ మన ఎగతాళి చేస్తారనమాట. అందుకని దేవుడు ఈ మాటలు ఎవరితో మీరు చెప్పుకోని అవసరం లేదు, యెహోవా నేనున్నాను మీకు తోడు, నాతో మాట్లాడండి. మీ కష్టం ఏదైనప్పటికీ, ఏదైనా అసాధ్యం అన్నదంటూ నాకు ఏది లేదు, సర్వాధికారి నేనే కదా, నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండువాడు నేనే కదా, నిలిచి ఉండేది, ప్రతి క్షణం మీ పక్కనే ఉన్నాను కదా నేను, నాకు చెప్పుకోండి మీ మొరేంటో, మీ బాధ ఏంటో నేను చూస్తున్నా, కానీ మీ నోరు ఇప్పాలి కదా, మీ పెదవులు ఇప్పి నన్ను అడిగితేనే కదా, మీ పెదవులు ఇప్పి మీ హృదయంలో నుంచి వచ్చే ప్రతి ఒక్క దుఃఖాన్ని నా ముందర చూపించి ఉంటేనే కదా నేను ప్రాణం పెట్టేది. మీరు పిలవకోకుండా నేను ఎలా వస్తాను? నా గుండెలు బాదుకుంటున్నాడంట దేవుడు. ప్రభువా,
ప్రభా మాకు సహాయం చేయి తండ్రి అని చెప్పనని అడిగి ప్రతి ఒక్క బిడ్డకి ధన్యులు అని చెప్పని చెప్తున్నాడు. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా వాగ్దానం నెరవేర్చలాగిన దేవుడు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాము. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు అయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా ఉదయం కాల సమయం నుంచి ఈ సమయం వరకు నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా రాలేదు నాయన, ఆ బిడ్డలు కూడా నాయన క్షేమకరంగా నాయన నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి ఆ బిడ్డలు గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచిని వెండి అయ్యా. నా తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన బిడ్డలు గృహాలకు వస్తారో రారని పరిస్థితుల్లో నాయన తల్లిదండ్రులు కానీ భార్య బిడ్డలు కానీ ఎదురు చూస్తున్నారు ప్రభా. అట్టి పరిస్థితులు జరగకూడదయ్యా. ప్రతి ఒక్క ప్రయాణంలో నా తండ్రి ప్రభా తోడుగా ఉండి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కంచిని వెండయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచిన వెండయ్యా. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా నన్ను సంతోషంగా రావడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలందరికీ తోడుండి సహాయం దయచేయండి. ప్రయాణం అంతట్లో నాయన రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచేయండి. వాహనాలు నడుపుకుంటున్న బిడ్డలకి నాయన నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క వాహనం నా తండ్రి ఏ వాహనం అయినప్పటికీ నా తండ్రి ప్రభా వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన సహాయం దయచేయండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. మరి నా తండ్రి విమానాల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి గాల్లో నడుపుతున్న విమానాలన్నీ నా తండ్రి ప్రభా ఎన్ని వాహనాలు నడుపుతున్నారు అన్ని వాహనాల చుట్టూ నీకు కంచిన వేయండి. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచిన వేయండి ప్రభా. మా నా తండ్రి రాత్రి వేళ సమయంలో ఎన్ని రకాల ప్రయాణాలు ఇస్తున్నారు ఆ ప్రయాణాలందరికీ నాయన తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచిన వేయండి అయ్యా. మరి రైతులు నా తండ్రి ప్రభా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతునైనా పొలాలకు వెళ్తున్నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు పొలాలకు వెళ్తున్నారా ప్రభా ఈ చీకటి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి నీరున్న సమయంలో నా తండ్రి ఎక్కడ ఏ విష పురుగు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ సన్ని తోడు ఉంచండి అయ్యా. నీ కృపా కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచి కాపాడండి అయ్యా. గృహాలు చేరడానికి సంతోషంగా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా పొలాలు నష్టపోతున్నామని చెప్పిన బాధపడుతున్నాను. నా నష్టాన్ని అంతా లాభంగా మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ఎక్కడ ఏ బిడ్డకి నష్టం కలగకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి ప్రభా. మన తండ్రి రాత్రి సమయం అంతా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క గృహం చుట్టూ కాంచిన వెండి అయ్యా. దేవదూతలు కావలుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కూడా నీకు కాంచిన వెండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డకైతే రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా ప్రశాంతమైన నిద్ర కలగటం లేదు ఆ బిడ్డలందరికీ నైనా ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. వాళ్ళ పడకలను కూడా ముట్టండి తండ్రి ప్రభా. నీ తేజస్సుతో నింపండి అయ్యా. ఏ బిడ్డని ఏ విష పురుగు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఏ దొంగలు భయంగా నా తండ్రి ప్రభా ఏ చెడు ప్రేరేపణలు కానీ వాళ్ళకి రానికుండా కాపాడండి అయ్యా. ఏ విష పురుగులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచిని వేయండి అయ్యా. చిన్న 6 బిడ్డలు ఎంతోమంది బిడ్డలైనా ఎక్కడ పడితే అక్కడ కింద పొనుకుంటారయ్యా. ఏ విష పురుగులు వాళ్ళు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. మన తండ్రి సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ నా తండ్రి ప్రభా యెహోవా ఇచ్చిన బహుమానంగా నీ సన్నిధిలో సాక్షులుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డ ఒడిలోనైనా పాపాలు నింపుతూ బిడ్డలు నింపుతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇప్పుడు ఇట్లా ఉన్న బిడ్డలకు నాయన తల్లిపాలు శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి బిడ్డలు నా తండ్రి ప్రభా ఇంకా ఎంత బలహీనంగా నా తండ్రి ఎక్కడెక్కడ ఎంతమంది బలహీనంగా చిన్న బిడ్డలు పుట్టున్నారా ప్రభా బిడ్డలకు కూడా నీ బలమును శక్తిని దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ నా బిడ్డలకు దయచేయండి ప్రభా. స్తోత్రం తండ్రి. తల్లి బిడ్డలైనా కానుకెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా సంతోషంగా తిరిగి తల్లి బిడ్డలు క్షేమంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను అయ్యే. రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణంనైనా నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ఎంతమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వాళ్ళందరినీ దీవించండి అయ్యా. ఆశీర్వదించండి ప్రభా. వివాహాలు నా తండ్రి వివాహం కార్యక్రమాలు జరుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటాను వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎగ్జామ్ రాయటానికి నాయన ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారా ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నాయన నా చదువులోనైనా మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. నీ కృపా బిడ్డలకు తోడుగా ఉంచిన ప్రభా మంచి జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ తోడు లేనిది ఎవరు ఏమి చేయలేరయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా మరి నా తండ్రి రక్షక బొట్లు వల్లే నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నిద్రాగారం లేకుండా నా తండ్రి ప్రతి ఒక్క సైనికుడి చుట్టూ కంచిని వేయండి అయ్యా. వాళ్ళ కుటుంబాల్లో నాయన ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరి కుటుంబాల చుట్టూ కంచిని వేయండి ప్రభా. నా తండ్రి వాళ్ళు గృహాలకు చేరేంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిపరుచుకోండి, నీ నామను గణపరుచుకోండి. ప్రతి ఒక్క బిడ్డ మహా సంతోషంగా నా తండ్రి ఆ గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయం అంతానైనా వాళ్ళందరినీ కాచి కాపాడండి అయ్యమ్మ. నా తండ్రి
ఈ రాత్రి వేళ సమయం నుంచి నాయన తెల్లారి ఉదయం కాలం సమయం నాయన ఎంతమంది బిడ్డలు లేచి నాయన గుమ్మం బయటికి నా తండ్రి ప్రభ అడుగు పెట్టబోతున్నారయ్యా. వాళ్ళందరికీ ముందర నీవుగా జయవీరుడుగా నీవుండి నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ జయాన్ని పొందుకుని నా తండ్రి ప్రభ వెళ్ళాలి ప్రభ. జయవీరుడుగా ముందుండి వాళ్ళ కుడి పక్క వాళ్ళకి వెడం పక్క వాళ్ళకి వెనుక నీవుగా ఉండి నాయన నడిపించండి అయ్యా నా తండ్రి ప్రభ. వాళ్ళ మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలుగా మార్చి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళే ప్రతి ఒక్క చోట నా ఇంట్లో బయట నా తండ్రి ప్రభ శాంతి సమాధానం కలిగి నేను మహా సంతోషంగా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నైనా ఆ బిడ్డల్ని ఏ చెడు ముట్టకుండానైనా నీ కృపా కాపుదల తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ఏ పనిలో వెళ్ళినప్పటికీనైనా విజయాన్ని పొందుకొని రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి. సాక్ష్యంగా నీ సన్నిధిలో నిలబడాలయ్యా బిడ్డలు. అటు కృపను దయచేయండి అయ్యా. జాబుల కోసం వెళ్తున్న బిడ్డలకు నా తండ్రి ప్రభా జాబుల విషయంలో నా తండ్రి మహా సంతోషంగా తిరిగి వచ్చేదానికి సంతోషంగా రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయినా తండ్రి ప్రభా. ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో, ఎన్ని రకాల ఎగ్జామ్లు రాస్తున్నారో ప్రభా నాకైతే తెలియదయ్యా. నా తండ్రి చదువుకునే బిడ్డలే కానీ నా తండ్రి ప్రభా జాబుల కోసం రాస్తున్న వాళ్ళకి కానీ నా తండ్రి ప్రభా ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయో ప్రభా బిడ్డలందరికీ తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభా చదువుల్లో వాళ్ళ జాబుల్లో జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా వాహనాల్లో నా తండ్రి ప్రభా వ్యానుల్లో నా తండ్రి ప్రభ ప్రయాణిస్తున్నారయ్యా. ఎక్కడెక్కడ ఉన్నానా ఎంతెంత దూరంగా నా తండ్రి ప్రభా బిడ్డలు నా తండ్రి ప్రభ చదువులకు వెళ్తున్నారయ్యా. చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభా వాళ్ళు తిరిగి మళ్ళీ గృహాలకు వచ్చేంతవరకు నన్ను ఏ బిడ్డలను ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం నీ కృపా కాపుదల తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వ్యవసాయం చేసే వాళ్ళని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి వర్షాలకునైనా నా తండ్రి ఎక్కడ ఏ బిడ్డకి నష్టపాలు కాకుండా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి. ఏ బిడ్డని ఎక్కడ ఏ విష పురుగు ముట్టకుండా కాపాడండి. ఈ అలవల మూల నా తండ్రి ప్రభా ఎన్ని కుటుంబాల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి అపవాది చెడుగా పలికిస్తుందా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. అపవాది ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా ఏ విష పురుగులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామను మహిపరుచుకోండి, నీ నామను ఘనపరుచుకోండి అయ్యా. నా తండ్రి నీవు లేని సమయంలో నా తండ్రి ప్రభా వాళ్ళు లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి నా తండ్రి. ఎలవల మూలనైనా ఎక్కడెక్కడ ఎన్ని వాహనాలు నష్టపోయి నా తండ్రి ప్రభా ప్రజలు నష్టపోతున్నారయ్యా. వాళ్ళందరూ నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ఇంకెక్కడ అలాంటి నా జరగకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా అపవాది శ్రోతలు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క ప్రయాణంలో నా తండ్రి నీ కృపా కాపుదలు ఉంచండి అయ్యా. ఈ వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. వాహనాల చుట్టూ కంచెని వేయండి. ఎవరునైనా నా తండ్రి ప్రభా వ్యసనాలకు నాయన బానిసలు కాకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు సంతోషంగా మహా సంతోషంగా నాయన ఆ బిడ్డల కోసం నాయన ఇళ్ళకాడ ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి ప్రభా. వాహనాలు మంచిగా నడుపుకొని నాయన మంచిగా రావడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది బయటకు వెళ్తున్నారు అంతమంది తిరిగి గృహాలకు వచ్చి అంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాలు నా తండ్రి ప్రభా ఇళ్ళల్లో ఉండి స్త్రీలు ఎంతమంది నాయన చిన్న బిజినెస్లుగా నడుపుకుంటున్నాయన ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నారు. వాళ్ళకి స్వస్థత దయచేసి ఇంకా చేస్తున్న బిజినెస్లో మంచిగా జరగడానికి వాళ్ళకి కృపా కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు అన్ని రకాల బిజినెస్లు అందరికీ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారో ప్రభా ఫ్యాక్టరీలో వాళ్ళందరికీ కూడా నాయన నీ కృపా కాపుదలు తోడించి సహాయం దయచేయండి అయ్య ప్రభా. నా తండ్రి సముద్రం మీద ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులకి నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి క్షేమకరంగా నా తండ్రి తిరిగి వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కంచెని వెండి. ఏ బిడ్డకి ఏ చెడు ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నా తండ్రి చేరాల్సిన చోటు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణం అంతట్లో తోడిని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది ఉన్నారో నాయన నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా. పెళ్ళిళ్ళు కాక నా తండ్రి ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. మంచి సంబంధాలు రాలేదని బాధపడుతున్నారయ్యా. వచ్చిన వారు నా తండ్రి ప్రభా కట్నం లేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ కూడా నాయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. మంచి జీవితాలకు నడిపించండి అయ్యా. ఆ బిడ్డల నుంచి తానుసరంగా ముందుకు సాగాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ఎత్తి పట్టుకోండి అయ్యా. నీ అరిచేలతో ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. వితంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఇంట్లో లేని యజమానులు లేని సమయంలో నా తండ్రి భర్తగా నువ్వు నిలబడి నా తండ్రి ప్రభా భార్య బిడ్డ నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఆ కుటుంబానికి యజమానకర్తగా నిలబడి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు నా తండ్రి ప్రభా వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నైనా తోడుండి సహాయం దయచేయండి. వాళ్ళ మనస్సు నిండా వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు తొలగించినైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా.
ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా శాంతి సమాధానం, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసిన నా జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపశక్తి వాళ్ళందరికీ దయచేయండి అయ్యా. నా తండ్రి అనుదినాహారం ఆభరణాలుగా మార్చుకున్న బిడ్డలుగా నేను ప్రతి ఒక్క బిడ్డని ఎత్తిపట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళు మంచి మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలనైనా అపవాది ముట్టి నా తండ్రి ప్రభా బిడ్డలను అనేక రకాలుగా నష్టపాలు చేస్తుంది అయ్యా. ఏ బిడ్డని అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచిని వెండయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపకాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. చిన్నారి బిడ్డలు కానీ పెద్దవాళ్ళ కన్నా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళ నా తండ్రి నీ కృపకాపుదలు తోడుగా ఉంచండి, సహాయం దయచేయండి అయ్యా. వికలాంగుల సహాయం దయచేయండి అయ్యా. అనాథాశ్రమాలు జరుపుతున్న వృద్ధులను పెట్టుకుని నా తండ్రి చిన్న బిడ్డలని పెద్ద బిడ్డలని అందరినీ నా తండ్రి ప్రభా అనాథాశ్రయంలో మంచి చెడ్డలు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలో కూడా ఇంకా తోడుండి సహాయం దయచండి అయ్యా. నా రోడ్డు మీద నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు ప్రభా అనాథలుగా నా తండ్రి జీవిస్తున్నారయ్యా. వాళ్ళందరికీ నా తండ్రి సహాయం దయచేయమన్నైనా ప్రార్థిస్తున్నాను. సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా నా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా నేను ప్రతి ఒక్క బిడ్డ బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ గృహాలకి సంతోషంగా రావడానికి సహాయం దయచేయండి. వాళ్ళందరి చుట్టూ నీ కృపా కాపుదలని సంధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నాయన నీ కంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డని ఇంట్లో కూడా నా తండ్రి ప్రభా గృహాల్లో ఉండే ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచెని ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎన్ని కుటుంబాల్లోనైనా విరిగి నలిగిన హృదయాలతో నా తండ్రి ప్రభా జీవిస్తున్నారా, విరిగి నలిగిన హృదయాలను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి గాయమైన గుండెని నా తండ్రి మానిపి నా తండ్రి ప్రభా నా తండ్రి వాళ్ళ మనసులో ఏ సమస్య కోసం బాధపడుతున్నారో సమస్యలన్నీ తొలగించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా సొంత గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా స్థలాలు కూడా లేని వారికి నైనా నా తండ్రి ఆ స్థలాలు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా చేతిలో ఏమీ లేవు, మేము బాధపడుతున్నాము, డబ్బులు లేవు, ఇల్లు లేదు, అప్పులు అయిపోయామని చెప్పని బాధపడుతున్నాం ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలు చదివించుకోలేకపోతున్నాం, డబ్బులు లేవని చెప్పని బాధపడుతున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. నీ కృప కాపుదల వాళ్ళందరికీ తోడుంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు అయ్యా నా తండ్రి జాబులు రాలేదని బాధపడుతున్నారు ప్రభా గృహాల్లో. నా తండ్రి ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను గణపరచుకోండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి నలిగిపోతున్నారో నాయన వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నా తండ్రి ఎటు చూసినా నాయన మనుషుల వైపు చూస్తే మనుషులు ఎవరు సహాయం దయచేయరయ్యా. ఉంటేనే అందరూ వస్తారు కానీ లేకపోతే ఎవరు రారు ప్రభా. ఎవరున్నా ఎవరు లేకపోయినా నా తండ్రి ప్రభా నిత్యుడువాగు తండ్రి నిరంతరం ఉండేవాడు నీవేనయ్యా. జయవీరుడిగా నీ ముందరుండేనైనా ప్రతి ఒక్క బిడ్డకు ముందర నీవుగా ఉండేనైనా నడిపించండి అయ్యా. నా తండ్రి వాళ్ళ మార్గాలన్నీ మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా బానిసత్వంలో జీవిస్తున్నారా ప్రభా, ఆ బానిసత్వంలోంచి విడుదల కలిగించమని ఈ దినం నా తండ్రి ప్రభా యేసు నామంలో ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని గుర్తుపట్టుకోండి అయ్యా. నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నావయ్యా. నా తండ్రి ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. సైతాన్ శోధలతోటి ఎంతమంది బాధపడుతున్నారు ప్రభా, ఆ బిడ్డలందరినీ విడుదల కలిగించండి అయ్యా. మన నా తండ్రి ఇంకా ఎక్కడనైనా పెద్ద వాళ్ళ కింద నాయన బానిసత్వంగా బతుకుతున్నా ప్రతి ఒక్కళ్ళ బంధువులుగా నా తండ్రి నిలబడ్డ ప్రతి ఒక్క బానిసత్వాన్ని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఈ లోకం మీద నాయన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి ప్రభా మతభేదాలు రేపుతూ నా తండ్రి ప్రభా నా తండ్రి ఎన్నో రకాలుగా సృష్టిస్తూ చేస్తున్న అపవాది శ్రోధలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నాయన ఏ బిడ్డ నష్టపోకూడదయ్యా. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలయ్యా. ప్రతి ఒక్క ఆత్మను నాయన నా తండ్రి నీ నామాన్ని గణపరచాలయ్యా, నీ నామాన్ని హెచ్చింపజేయాలయ్యా. తండ్రి అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఇప్పటికీ ఎంతో నష్టపాలైందయ్యా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. తండ్రి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకా నా తండ్రి ప్రభా బిడ్డల్ని గుళ్ళో వదిలేసి నా తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా నాయన ఆ బిడ్డలను నా తండ్రి ప్రభా బంధకాలతో నా తండ్రి ప్రభా నా తండ్రి గొలుసులతోటి తాళాలతోటి నాయన బంధించి వేస్తున్నారయ్యా. యవ్వనస్తు బిడ్డలు, చిన్నారి బిడ్డలు ప్రభా వాళ్ళందరికీ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. తల్లిదండ్రులు బాధపడుతున్నాయన, వాళ్ళ కుటుంబాల్లో ఎంతమంది ఎన్ని రకాలుగానైనా మా వాళ్ళకి కావటం లేదు, మేమేమి చేయలేమని చెప్పని బాధపడుతున్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా తండ్రి సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బంధకాలను విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామాన్ని మించిన నామం ఏదీ లేదయ్యా.
నీ ఘనమైన నామమునకు నైనా ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ఆ చిన్నారి బిడ్డలందరూ గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఎన్ని గుళ్ళల్లో ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ విడుదల కలిగించండి. ప్రతి ఒక్క బిడ్డ స్వస్థత పొందుకోవాలి, ఆరోగ్యాన్ని ఆయుష్ పొందుకొని నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా యెహోవా నాకు చేసిన బహుమానం ఇది, యెహోవా నాకు ఇచ్చిన అధికారం ఇదని చెప్పని నిన్ను సన్నిధిలో సాక్షులుగా నింపుకొని నాయన నీ నామను మహిమపరిచే విధంగా ఒక్క బిడ్డ ద్వారా నాన్న వేల జనాలు రావాలి ప్రభా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి యెహోవా చేశాడు, యెహోవా నాకు ఈ పట్ల చేశాడని చెప్పని నా బిడ్డలందరూ విడుదల పొందిన తండ్రి ప్రభ సైతాన్ శోధల నుంచి విడుదల కలిగి ఎన్ని బంధకాలు అయితే ఉన్నాయో అన్ని బంధకాల నుంచి విడుదల కలిగిన తండ్రి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డనైనా ఒక్క బిడ్డ ద్వారా 10,000 మందిగా రావాలి ప్రభ. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి సైతాన్ శోధలన్నీ విడుదల కలిగించి ఆ బిడ్డలందరూ సంతోషంగా గృహాలకు వెళ్ళి నా తండ్రి ప్రభ యవనస్తు బిడ్డలయ్యా వాళ్ళ జాబుల్లోని వాళ్ళ జీవితాల్లో దీవించండి అయ్యా. నా తండ్రి 100 ఏళ్ల జీవితం నా తండ్రి వ్యర్థమైపోకూడదు అయ్యా. నా తండ్రి ఆత్మలు నశించిపోకూడదయ్యా. ఆత్మ నశిస్తే ఏమొస్తుందయ్యా? మను నిన్ను స్తుతించదు కదా ప్రభా. ఆత్మ నిన్ను స్తుతిస్తుందయ్యా. మనుషులు జీవం కలిగిన మనుషులు ఉంటేనే కదయ్యా నిన్ను నామాన్ని గణపరిచేది. ఆ బిడ్డల సహాయం దయచేది. నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. మన తండ్రి ప్రభ నువ్వు చేస్తామని నమ్మకంతో ఉన్నాం ప్రభ. యేసు నామంలో వాళ్ళందరికీ విడుదల కలుగును గాక నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో. ఆమెనయ్యా. నా తండ్రి దైవ సేవకులు నా తండ్రి ప్రభ రేపు ఉదయం కాలం సమయంలోనైనా ఎంతమంది సేవకులుగా నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు నా తండ్రి బయటికి వెళ్తున్నారు నా తండ్రి ప్రభ. వాళ్ళకి ఎలాంటి వ్యతిరేకతలు ఎక్కడ రానికుండా తండ్రి ప్రభ సహాయం దయచేయండి. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో తోడు సహాయం దయచేయండి. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో ఇంకా నీ నామాన్ని ఘనపరిచే విధంగా ఆత్మలతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నూతన ఆత్మలుగా రావాలయ్యా, రక్షింపబడాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంలో ఆత్మీయత బిడ్డలందరూ ఏక మనసు ఏక ఆత్మతో జీవించాలయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా సహాయం దయచేయండి అయ్యా. మన తండ్రి ప్రభ సువార్త ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే సువార్త అందటం లేదు ఆ గ్రామంలో సువార్త అందడానికి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డను ఆయన ప్రవచనాలుగా నా తండ్రి లేవనెత్తుతున్నారో ప్రభ వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ప్రేరేపించండి. నీ నామను మహిమపరచుకోండి ప్రభ. మన తండ్రి ప్రభ ఇంకా ఎంతమంది బిడ్డలు ఆయన నీకోసం ఎదురు చూస్తున్నారో ప్రభ వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. నా తండ్రి ఇంకా ఏ బిడ్డలు ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా, నా తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లేవనెత్తండి అయ్యా. పక్షవాయుతోటి నా తండ్రి మంచంలో పడిపోయిన ప్రతి ఒక్కళ్ళని లేవనెత్తండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి ముట్టండి, స్వస్థత కలిగించండి అయ్యా. నా తండ్రి ఎక్కడెక్కడ ఇంకా ఎన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారని ఆయన నష్టాన్ని తొలగించి వాళ్ళందరికీ మహా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయం నుంచి మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ కంచెను వేసి కాపుగా మన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.